అంశం పైన మాట్లాడేటువంటి అవకాశం కల్పించిన తమరికి. సార్, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల పైచిలుకు 3 లక్షల ఆ తర్వాత 4,000 ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే మేమేమున్నా సరి చేసేది మీరే కాబట్టి. సో 3,04,965 కోట్ల రూపాయల బడ్జెట్ని 2025-26వ ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది అధ్యక్ష. ఈ బడ్జెట్ చూస్తూ ఉంటే నోరూరుతూ ఉంది అధ్యక్ష. చాలా స్వీట్గా అనిపిస్తూ ఉంది బడ్జెట్. అయితే అధ్యక్ష, నాకు ఈ సభ సభ్యుడిగా నాకున్నటువంటి ఒక హక్కుల ద్వారా మిమ్మల్ని తమరి ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. ఈ 3,04,965 కోట్ల బడ్జెట్ ఏదైతే ఉందో ఇది మొన్న మనం లెక్కబెట్టిన 3,70,00,000 మందికా లేకపోతే 4,20,00,000 మందికా? ఇది ఒక్కసారి క్లారిటీ కావాలి సార్. ఇది ఎందుకంటే సార్ నాకు ఇంకా కన్ఫ్యూజన్ సార్. నాకు ఒకవేళ 4,20,00,000 మందికి అయితేనేమో నేను వేరే మాట్లాడతా సార్. ఒకవేళ 3,70,00,000 మందికి అయితేనేమో వేరే మాట్లాడతా సార్. సార్ ఎందుకంటే ఇక్కడ ఈ బుక్లోనేమో 3,70,00,000 మంది కానీ ఈ టేబుల్ మీదనే పెట్టింది అధ్యక్ష గవర్నమెంటు. కానీ ఇందులోనేమో 4,21,00,000 మంది ఉన్నారని ఈ బుక్లో పెట్టింది సార్ గవర్నమెంటు. ఈ రెండిట్లో లేదు కరెక్ట్ సార్. మమ్మల్ని తప్పుదో పట్టించింది ఏ బుక్ ఒకసారి దయచేసి తమ ద్వారా తెలియజేయాలి సార్. ఎందుకంటే ఈ బడ్జెట్ 4 కోట్ల మందికా 3,70,00,000 మందికా ఈ లెక్క తెలిస్తే ఏదానికి ఏదనేది మాకు కన్ఫ్యూజన్ పోతుంది సార్. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పుస్తకంలో తెలంగాణ రాష్ట్ర జనాభా 4,21,00,000 మంది ఉన్నారని ఈ బుక్లో చెప్తా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సర్వేలో 3,70,00,000 మంది జనాభా అని చెప్తా ఉంది. బడ్జెట్ ఎంతమందికో అర్థం కాక నేను కన్ఫ్యూజన్లో ఉన్నా సార్. రైట్ సార్. నాకు తెలిసి ప్రభుత్వం దానికి ఏం సమాధానం చెప్తుందని నేను అనుకోవట్లేదు సార్. రైట్ అక్క. మా అక్క చెప్తే నేనే సంతోషపడతా, మా సీతక్క చెప్తే. సార్ ఇక 2024-25 బడ్జెట్కు సంబంధించి ఇదివరకు దాకా అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాకు అందిన లెక్కల వరకు సార్ గత బడ్జెట్లో 6 గ్యారంటీల కోసం 53,196 కోట్ల రూపాయలు అలొకేషన్ చేసి 32,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా ప్రభుత్వ లెక్కలలో కనిపిస్తూ ఉంది సార్. మూసీ ప్రాజెక్టు కోసం 1,000 కోట్లు ఇచ్చి 1,000 కోట్లు అలొకేషన్ చేసి 600 కోట్లు ఖర్చు చేసింది. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కోసం 2,500 కోట్లు పెట్టి 1,500 కోట్లు ఖర్చు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే ఐటీ డిపార్ట్మెంట్ 774 కోట్లు పెట్టి 500 కోట్లుగా కనిపిస్తూ ఉంది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ 40,080 కోట్లు పెట్టి డిసెంబర్ నాటికి 24,500 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ 11,692 కోట్లు పెట్టి ఇట్లా సార్ డిసెంబర్ నాటికి పోయిన బడ్జెట్ని 2,91,000 కోట్ల బడ్జెట్ ఏదైతే పోయినసారి పెట్టుకున్నామో దాంట్లో డిసెంబర్ నాటికి 2024 డిసెంబర్ నాటికి